కార్నక్ బ్రిడ్జ్ రీనేమ్డ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కార్నక్ బ్రిడ్జ్, సో దీన్ని రినోవేషన్ చేయడం జరిగింది. ఈ రినోవేషన్ తర్వాత దీనికి మళ్ళీ పేరు అంటే కార్నక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో కార్నక్ బ్రిడ్జ్ కాకుండా ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఆపరేషన్ జరిగిందో మనకి ఆ సింధూర్ అని ఈ బ్రిడ్జ్కి పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బేసిక్గా ఇటీవల కాలంలో ఏ బ్రిడ్జ్కి మనకి ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టడం జరిగిందంటే ముంబైలోని కార్నక్ బ్రిడ్జ్. చూద్దాం. బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ బ్రిహాన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్నక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సింధూర్ బ్రిడ్జ్గా పేరు పెట్టడం జరిగింది. సో ఈ ఒరిజినల్గా ఈ కార్నక్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అది 1868లోనే బిల్డ్ చేయడం జరిగింది. సో దాన్ని అప్గ్రేడ్ చేస్తూ అంటే బేసిక్గా ఆ బ్రిడ్జ్ అవుట్డేటెడ్ అయిపోవడం జరిగింది. సో దాన్ని రినోవేషన్ చేయడం జరిగింది. సో రినోవేషన్ తర్వాత దానికి సింధూర్ బ్రిడ్జ్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ బ్రిడ్జెస్ ఇన్ ది సిటీ నేమ్డ్ ఆఫ్టర్ ది సర్ జేమ్స్ రివెట్ కార్నక్ ఎవరైతే ఉన్నారో వారి పేరుగా ఈ పేరు అనేది పెట్టడం జరిగింది. సో వీరు గవర్నర్ ఆఫ్ బొంబాయిగా పనిచేయడం జరిగింది. 1839 నుంచి 1841 మధ్యలో వీరు గవర్నర్ ఆఫ్ బొంబాయిగా వర్క్ చేయడం జరిగింది. సో వారి పేరు మీదుగానే ఈ బ్రిడ్జ్కి ఆ పేరు పెట్టడం జరిగింది. ఓకే.